నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాపులకు అన్యాయం జరిగితే పేర్ని నాని అమర్నాథ్ ఎందుకు నోరు మెదపలేదు? 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. జర్నలిస్టు శంకర్ ను దుర్గయాంచెల్లో పరామర్శించిన కేటీఆర్. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు సహజం, గెలుపుకు పొంగి ఓటమికి కుంగే స్వభావం నాది కాదు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కాపులకు అన్యాయం జరిగితే పేర్ని నాని అమర్నాథ్ ఎందుకు నోరు మెదపలేదు? ఫైర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్. ఈ సందర్భంగా మడకశిర పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మడకశిర నియోజకవర్గం టీడీపీ మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 99 ఎమ్మెల్యేల అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదల. 94 టీడీపీ, 5 జనసేన అభ్యర్థులు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి. ఈ జాబితాను చూసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కనిపించింది. 63 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 3 డాక్టర్లు, 1 ఐఏఎస్ అధికారితో అందరూ ఉన్నత విద్య చదివిన వారే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు? గాడిదలు కాస్తున్నారా? స్వాతంత్ర కాలం నుండి రాజంపేట కాపులకు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక మిథున్ రెడ్డికి కేటాయిస్తే వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు? ఈ జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం కల్పించారు. పొత్తుపై అవాకులు చవాకులు పేరుస్తున్నారు. 1,33,33,000 ప్రజాభిప్రాయ సేకరణ మేరకు అభ్యర్థులను ఖరారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు శివాజీ, శ్రీహరి, సుధాకర్, శ్రీనివాసులు, మాజీ ఎంపీ అశ్వత్థమప్ప, మాజీ మండలి కన్వీనర్ రామాంజనేయులు, తాలూకా రైతు సంఘం అధ్యక్షులు రాజ్ గోపాల్, కృష్ణప్ప మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు. ఈరోజు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఆ 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 5 మంది జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ వైనాట్ 175 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తును చూసి భయపడిపోతూ ఉన్నాడు. తాడేపల్లిలో ప్యాలెస్ కంపించింది ఈ అభ్యర్థుల జాబితాను చూసి. అభ్యర్థులు ఎలాంటి వాళ్ళంటే అందులో 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, 3 డాక్టర్లు ఉన్నారు, 1 ఐఏఎస్ అధికారి ఉన్నారు, చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి జాబితాను విడుదల చేయడం జరిగింది. వీళ్ళు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాపు రిజర్వేషన్ నిర్వీర్యం చేసినప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారిని గాడిదలు కాశారా? ఎక్కడ పోయారు వాళ్ళు? మొత్తం కాపు సామాజిక వర్గానికి నష్టం చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆ రోజు మాట్లాడలేదే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. రాజంపేట లోక్సభ నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బలిజలకి కేటాయిస్తూ వచ్చినారు. గత ఎన్నికల్లో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మిథున్ రెడ్డికి ఇస్తే వీళ్ళంతా ముందు మాట్లాడలేదే. కాపు సామాజిక వర్గం వాళ్ళు బలి సామాజిక వర్గం అని గొప్పలు చెప్పుకున్నటువంటి అంబంటి కానీ, పేర్ని కానీ, అమర్నాథ్ కానీ వీళ్ళెవరు మాట్లాడలేదే. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అలాగే నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ఎస్సీలకు ప్రముఖ పీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రాముఖ్యంగా విడుదల చేశారు ఈ జాబితాని. అందులో 11 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు, 8 మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరికీ వైకాపా ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడి కానీ, అరాచకం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈసారి గెలవగలిగే క్యాండిడేట్లను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపు 1,03,33,000 మంది ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థులను చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. వాళ్ళు తట్టుకోలేక అవాకులు చవాకులు పెడుతున్నారు ఈ పొత్తుల మీద. అయినా పొత్తు అనేది రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కలిసి పోటీ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తామనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా
2024లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మార్కెటింగ్ సహాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో 48 ఎకరాల్లో 56.76 కోట్ల రూపాయలతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సభ ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, జారి ఆదినారాయణ, పాయ వెంకటేశ్వర్లు, రామదాసు నాయక్, మఠ రాగమై, జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, సింగరేణి సిఎండి బలరాం నాయక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఐఎన్టీయూసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. స్థానికులకే అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సభ్యులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలామంది మిత్రులు మాట్లాడారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుగాళ్ళు గత 10 సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిశ్రమ ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గుగాళ్ళు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గుగాలు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. రోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తూ ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ తాడిచెర్ల బొగ్గు గని కానీ కోయగూడెం
మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్. సరే, మనందరికీ తెలిసింది థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి. జర్నలిస్టు శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డినే. కేటీఆర్ కొడంగల్లో జరుగుతున్న రైతుల భూ కబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే సీనియర్ జర్నలిస్టు శంకర్ పైన దాడి చేశారు. భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందని జర్నలిస్ట్ శంకర్ ను దుర్గాంజల్లోని ఆయన ఇంటిలో పరామర్శించిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వ పక్షపాతి వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతాయని కేటీఆర్ హెచ్చరించారు. డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్లే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క శంకర్ను బెదిరిస్తాం, ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం, నోరు మూపిస్తాం, గొంతు నొక్కుతామంటే 100 మంది శంకర్లు తయారవుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, శంకర్ కు మళ్లీ ఒకసారి చీమ గుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది. శంకర్ మీద మళ్ళెక్కడన్నా చిన్న ఘాటు పడ్డా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు. ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే, ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు. మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా, అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా, మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు, ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది. పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకమైన ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి అందరికి కూడా తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి. అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియాకు కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో. అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు, హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదివరకు చాలా మాట్లాడినారు మీరు, ఇదివరకు చాలా ఏదో నియంత పాలన. టేకుమట్ల మండలంలోనే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం. మండల కేంద్రంలోనే PRMR గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంట వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారు, మనకు తీర్పు ఇచ్చారు, వారి తీర్పును గౌరవిస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నా, అమలు చేయని పక్షంలో వారికి ఇచ్చిన 100 రోజుల తర్వాత పోరాటం చేస్తాం. స్పీడ్ గా వెళ్తున్న రేవంత్ రెడ్డికి బ్రేక్ వేయాలంటే రానున్న ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే నా హాయంలో జరిగిన పనులకు శిలాఫలకాలు వేసుకుంటున్నారు, నూతన సాంప్రదాయాలకు తెరలేపి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు నేను ఆ రోజు శాంక్షన్లు అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త శిలాఫలకాలు పెట్టి నా నియోజకవర్గం డెవలప్మెంట్ ఫండ్ కూడా ఆపమని చెప్పి, డిఎంఎఫ్టీ శాంక్షన్స్ ఇస్తే వాటిని ఆపమని, టెండర్ వరకు ఆపమని చెప్పి దీని మీదనే కాలయాపన చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ బ్రిడ్జ్ అయిపోయింది, మన వర్షకాలం టెండర్ అయితే
క్యాన్సర్ క్యాన్సర్ మళ్ళీ చెప్పి ఎవరొద్దంట ఇప్పటిదాకా నేను రద్దు లేదు. ఆ పెట్టి నేను పెట్టిన సొంత పైసలు పెట్టి టెంపరీ నేను నా ప్రతి రూపాయి ఆ రోజు తీసుకొచ్చిన లిఫ్ట్ ఇక్కడ సరిపోతే ఇక్కడ కర్ణాటక తెప్పించి లిఫ్ట్ తీసుకొచ్చి ఆ బ్రిడ్జి మీద తెప్పించి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. కాపులకు అన్యాయం జరిగితే పేర్ని నాని అమర్నాథ్ ఎందుకు నోరు మెదపలేదు? 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. జర్నలిస్టు శంకర్ ను తుర్కయాంచెల్లో పరామర్శించిన కేటీఆర్. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు సహజం. గెలుపుకు పొంగి ఓటమికి కుంగే స్వభావం నాది కాదు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.